చరవాణి అదేనండి, దీనిని ఇంగ్లీష్లో సెల్ ఫోన్ అంటారు. నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ భక్త ప్రణామములు బ్రహ్మదేవ. ఏమిటి నీ కోరిక? పురాణాలలో నా కోసం మునులు మాత్రమే తపస్సు చేసుకోగా వారి కోరికలు నేను తీర్చాను. కానీ మొట్టమొదటిసారిగా ఇంత చిన్న పిల్లవాడు నా కోసం తపస్సు చేశాడు. అందుకే బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు త్వరగా వచ్చా. అవునా స్వామి? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. సరే గాని నీ కోరిక ఏమిటో చెప్పు నాయనా. నాకు ఒక కొత్త ప్రపంచం కావాలి స్వామి. అది టీవీ కంటే కొత్తగా ఉండాలి. ఆ ప్రపంచం మొత్తం నా చేతిలో ఉండాలి స్వామి. సరే నాయనా, ఇది తీసుకో. తదాస్తు. ఏమిటి స్వామి ఇది? దీనిని చరవాణి అంటారు. దీంతో నీకు ప్రపంచంలో ఏది కావాలన్నా లిప్త కాలంలో తెలుసుకోవచ్చు. అవునా స్వామి? ఇంతకి దీన్ని ఎలా స్వామి వాడడం? నాయనా, నాకంత సమయం లేదు. నా కోసం ఎందరో మంది తపస్సు చేస్తున్నారు. నీకు ఇంకేమైనా సందేహాలుంటే నారదుల మహర్షిని వారిని అడిగి తెలుసుకో. అలాగే స్వామి. వారు భూలోకానికి లోక సంచార నిమిత్తమై వచ్చారు. నారాయణ 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 నారాయణ. నారద మహర్షుల వారికి నమస్కారములు. ఏమిటి నాయనా నీ సందేహం? బ్రహ్మదేవుడు గారు వచ్చి ఇదేదో చరవాణి అని ఇచ్చారు. ఎలా స్వామి దీన్ని వాడడం అంటే మిమ్మల్ని అడగమని చెప్పారు. నాయన, దీన్ని వాడడం చాలా సులువు. దీనిని నివేళ్లతో ఇలా ఇలా అంటే చాలు, నీకు కావాల్సిన సమాచారం అంతా వస్తుంది. అవునా స్వామి? దీనిలో మా ఆర్కా స్కూల్ యాక్టివిటీస్ కూడా చూపిస్తుందా? ఓహో, తప్పకుండా. గూగుల్లోకి వెళ్ళి ఆర్కా స్కూల్ అని కొట్టు. గూగుల్ అంటే గులుగులు పెడుతుందా స్వామి? కాదు నాయన, దాన్ని గూగుల్ అంటారు. అలాగే స్వామి. నేను కైలాసానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి మీకోసం అమ్మను మరియు గురువులను సృష్టించాడు. ఇంకేమైనా సందేహాలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకో. అలాగే స్వామి. నారాయణ 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 నారాయణ. నాకు కొత్త ఫోన్ వచ్చింది, నాకు కొత్త ఫోన్ వచ్చింది, నాకు కొత్త ఫోన్ వచ్చింది, నాకు కొత్త ఫోన్ వచ్చింది. అమ్మ, దీన్ని ఎలా వాడాలో తెలియట్లేదు. ఎలా వాడాలో చెప్పు. ఓ, దీన్ని సెల్ ఫోన్ అని అంటారు. దీంట్లో నర్సరీ పిల్లలకు సంబంధించిన స్టోరీస్, రైమ్స్, ఇంకా చదువుకి సంబంధించిన చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అబ్బా, ఇక్కడ కూడా చదువుకోవాలా? ఇంకేముంది దీనిలో? అరే, ఇందులో చదువే కాదురా, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా నాకంతా అర్థమైందిలే, ఇంకా నువ్వేం చెప్పకు. అబ్బబ్బా, ఏంటో వీడి తొందర. మమ్మీ, నాకు కూడా ఒక ఫోన్ ఇస్తావా? నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకు ఇప్పుడే ఫోన్ అవసరం లేదు. నువ్వు వెళ్ళి బొమ్మలతో ఆడుకో. అబ్బా, ఎప్పుడు ఇలానే అంటావు మమ్మీ. ఇలా యోగేష్ రాత్రంతా ఫోన్లో గేమ్స్ ఆడుతూ నిద్రపోతాడు. రే యోగేష్, లేరా, టైం 8:30 అవుతుంది. అయ్యో, టైం 7:30 అవుతుంది. స్కూల్కి ఫాస్ట్గా వెళ్ళాలి. ఫోన్ వచ్చింది టీచర్. దాంతో రాత్రంతా ఆడుకుంటూ పండుకున్నా. చూడు, రాత్రంతా నిద్రలేక కళ్ళెలా అబ్బిపోయాయో. అలా ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తే మన కళ్ళకి మెదడుకి చాలా ప్రమాదం. ఏమో టీచర్, ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే అన్నీ మర్చిపోతున్నా. అది నిజమే, కానీ మనకి సెల్ ఫోనే కాదు, మనకి చదువు, నిద్ర, తిండి కూడా అవసరమే. గేమ్స్ అంటే కేవలం సెల్ ఫోన్లో ఆడే గేమ్సే కాదు. మన స్కూల్లో ఖోఖో, క్రికెట్, కబడ్డీ, స్కేటింగ్ ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి. ఈ ఆటలు ఆడితే మన మెదడుకి, శరీరానికి ఎక్సర్సైజ్ కలుగుతుంది. అంతేకాదు, నువ్వు పెద్దగా అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో నీకు మంచి మంచి ఉద్యోగాలు దొరకచ్చు. అంటే సెల్ ఫోన్ వేస్ట్ అంటారా టీచర్? వేస్ట్ అని నేను అనటం లేదు, ఏదైనా అతి పనికిరాదు. సెల్ ఫోన్లో కూడా ఎన్నో లెర్నింగ్ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా నువ్వు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే టీచర్, నేను కేవలం చదువు కోసం మాత్రమే వాడుతాను. వెరీ గుడ్ యోగేష్, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని. ఇలా రోజు రోజుకు ఫోన్ వాడటం ఎక్కువైంది. అందులోనే COVID-19 లాక్డౌన్. నాకే కావాలి ఫోన్, నాకే కావాలి, నాకే కావాలి. అబ్బబ్బా, ఆపండి మీ గొడవ. ఫోన్ లేకపోతే బతుకనే
నువ్వు వెళ్ళి చదువుకోపో. అబ్బా పోవమ్మా, నేను గేమ్సే ఆడుకుంటా. నువ్వు ఫస్ట్ అన్నం తిను. అబ్బా ఫోన్ ఇస్తేనే అన్నం తింటా మమ్మీ. సరేలే తీసుకో. ఇంకేం చేస్తాం, పిల్లలు ఇలా మారిపోతున్నారు. ఇంకా ఫోన్ పట్టుకొని ఉన్నావా? హోంవర్క్ చేసుకోవా? ఫోన్ ఇక్కడికి. నాకు ఫోన్ కావాలి, నాకు అబ్బబ్బా, ఈ పిల్లల గోల నేను భరించలేకపోతున్నా. ఫోన్ ఇవ్వకపోతే గోల గోల చేసేటట్టున్నారు. ఆన్లైన్ క్లాస్ ఓపెన్ చేసి విను. మమ్మీ 1 minute మమ్మీ. ఇంకెన్ని మినిట్స్ నాన్న? ఓపెన్ చేసి విను. 2 minutes మమ్మీ. ఏం 2 minutes ఏమో. ఎందుకే అంత సీరియస్ అయితే? నువ్వు ఒకసేపు ఆడుకున్న తర్వాత తింటాడులే ఆన్లైన్ క్లాసెస్. నువ్వే చాయ్ పెట్టుకో. ఏంటో అండి, సగం వాడు మీ గారాబం వల్లే చెడిపోతున్నాడు. థ్యాంక్స్ డాడీ. నాన్న యోగేష్, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు బ్యాగ్ చదువుకోవా? ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నావు. మమ్మీ నేను చదువుకుంటాలే మమ్మీ. ఇంకెప్పుడు నాన్న? ఇన్ని రోజులు ఫోనే చూసావు కదా, రేపైనా చదువుకోవా? రేపు చదువుకుంటాలే మమ్మీ. ఎందుకు వరి అవుతున్నావు నువ్వు? ఎప్పుడు చదువుకుంటావు నాన్న? రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ చదువుకోపో. ఏందే నీ గోలా? రేపు కదా స్కూల్, కొంచెం వెనక చదువుకుంటాడులే. నువ్వు వెళ్ళి చాయ్ పెట్టుకో. ఈయనదేమో చాయ్ గోల, వీడిదేమో ఫోన్ గోల. సరిపోయారు ఇద్దరు. నిన్న ఇచ్చిన హోంవర్క్ చేశారా? చేసామ్మా. ఓకే, నిన్న చెప్పిన టాపిక్స్ గుర్తున్నాయా మీ అందరికి? యోగేష్ ఏం చేస్తున్నావు అక్కడ? మేడం మీరు చెప్పింది వింటున్నా మేడం. నేను చెప్పింది ఏమన్నా వింటున్నావా అసలు? నేను హోంవర్క్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశాను మేడం. ఫస్ట్ నీ బ్యాగ్ చూపి. వద్దు మేడం, నేను చేశాను మేడం. ఒకసారి నేను చెక్ చేస్తా, చూపి. వద్దు మేడం. ఉంటా కదా. వింటున్నా మేడం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మ్యామ్ నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నా మేడం. ఫస్ట్ నువ్వు డిసిప్లిన్ లేకుండా పోతుంది నీకు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అసలు నువ్వు? మ్యామ్ నేను చదువుకుంటున్నా మేడం. ఫోన్ వాడుతున్నావు కదా. అస్సలు వాడతలే మేడం. రీల్స్ చూస్తున్నావు కదా. లేదు మేడం, రోజుకి ఒక్కటే చూస్తున్నా మేడం. నిన్న డైరీ అరే మనం ఈరోజు గేమ్ ఆడదాం ఆరా. అరే ఆడదాం రా. అరే నేను ఫోన్ ఎక్కువ వాడుతున్నా అని మా అమ్మ ఫోన్ తీసేసుకుందిరా. కానీ ట్రై చేస్తారా? ఆడదాం రా. నేను టైమింగ్ చెప్పు, నేను వస్తా. అరే నాకు ఆ ప్రాబ్లం ఏం లేదురా. మా మమ్మీ డాడీ ఇద్దరు ఉద్యోగంకి వెళ్తారు, నేను హాయిగా ఫోన్ ఆడుకోవచ్చు. అరే నువ్వు ఎంత లక్కీరా. నేను ట్రై చేస్తారా ఈరోజు సాయంత్రం కలు. సరేరా బాయ్. మనం గేమ్స్ ఆడదాం ఈరోజు. బాయ్ రా, బాయ్. ఈ స్కూల్లో ఏం చెప్పారు నాన్న నీకు? అరే లెఫ్ట్ కి పోరా. యోగేష్, నేను మాట్లాడుతుంటే వినిపించట్లేదా? మమ్మీ నాకు ముందు ఫోన్ ఇవ్వు మమ్మీ. ఫోన్ లేకపోతే బ్రతకలేకపోతున్నావా? మమ్మీ నువ్వు ముందు నాకు ఫోన్ ఇవ్వు మమ్మీ. ఇవ్వను కాక ఇవ్వను. మమ్మీ ఎందుకు మమ్మీ ఊకే అలా చేస్తావు? ఏంటి యోగేష్, నువ్వు ఇంత దారుణంగా తయారయ్యావు? మమ్మీ ప్రతిసారి అలానే చేస్తావు మమ్మీ. ఏంటో. అవునండి, నేను యోగేష్ వాళ్ళ మదర్నే. మేడం మేము ఒకసారి నీతో మాట్లాడాలి. స్కూల్కి వస్తారా రేపు? అవునండి, తప్పకుండా వస్తాం. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం మీ బాబు అసలు క్లాసెస్ కాన్సన్ట్రేట్ చేస్తలేడు. అవునా? నోట్బుక్స్ కూడా ప్రాపర్గా లేవు, అసలు ఏం కంప్లైంట్ చేయట్లేడు. అవునండి, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటున్నాడు. మాతో కూడా సరిగ్గా ప్రవర్తించట్లేదు. అసలు డైరీ నోట్ రాపించినా కూడా సైన్ లేకుండా పోతుంది మ్యామ్. అసలు ఏం వింటలేదు, డిసిప్లిన్ లేదు, ఏం లేదు. అవునండి, నేను కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి మేడం. సరే మేడం, తప్పకుండా. మీ టీచర్ కూడా నీ గురించి కంప్లైంట్ చేసింది. మేడం మమ్మీ ఎందుకు మమ్మీ ఊకే ఫోన్ తీసుకుంటావు నువ్వు? నాకు ముందు ఫోన్ ఇవ్వు మమ్మీ. ఏంటి యోగేష్, నువ్వు ఇంకా ఎప్పుడు చదువుకోవా? ఎప్పుడు ఫోన్ ఫోన్ అంటూనే ఉంటావా? అరే నేను చదువుకుంటాలే మమ్మీ, నాకు ముందు ఫోన్ ఇవ్వు. ఎప్పుడు చదువుకుంటావు యోగేష్? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మమ్మీ ప్రతిసారి అలానే చేస్తావు మమ్మీ. ఇంకా చాలు, నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. ఇంకా వెళ్ళి పడుకో. చీ మమ్మీ. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్. అరే ఆడనే కరెక్ట్ రా. ఓరి భగవంతుడా, వీడేంటి నిద్రలో కూడా ఇలా కలవరిస్తున్నాడు? ఓ మై గాడ్, ఏమండి వీడేంటండి ఇలా తయారయ్యాడు? నిద్రలో కూడా ఫోనే కలవరిస్తున్నాడు. సూపర్ షాట్ రా. ఓరి భగవంతుడా,
నేను కూడా ఇప్పుడే గమనిస్తున్నాను. వెంటనే రేపు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం. కొట్టురా కొట్టు. అవునండి నిజమే, లేకపోతే వీడు పిచ్చివాడిలాగా అయిపోయేలా ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా పడుకోరా, ఫోన్ లేదు ఏం లేదు. నమస్కారం డాక్టర్. నమస్తే అండి, చెప్పండి ఏంటి మీ సమస్య? మా బాబు ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయాడు డాక్టర్. వాడు అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మీ బాబు ఫోన్ ఎక్కువ వాడుతున్నాడు కదా? అవునండి, ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ అని కలవరిస్తూనే ఉన్నాడు. అవునండి, మాకు కూడా ఇలాంటి కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలు ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఇలా తయారవుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. ఏం చేయాలి డాక్టర్? నేను మా వారు ఇద్దరం ఉద్యోగాలకు పెడతాం. వాడి గురించి పట్టించుకునే సమయమే మాకు లేదు. ఉద్యోగం ఎంత ముఖ్యమైన పిల్లవాడు కూడా అంతే ముఖ్యం కదండి. దీనికైతే మందులు ఏం అవసరం లేదు. ముందుగా మీరు వీలైనంత సమయం పిల్లవాడితో గడపడానికి ట్రై చేయండి. స్కూల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూడండి. సరేనండి, మా వంతు ప్రయత్నం మేము ప్రయత్నిస్తాము. నన్ను ఎక్కువ వాడకుండా చదువుపైన శ్రద్ధ పెట్టు. అదే సమయాన్ని స్నేహితులతో పాటు కూడా గడుపు. అప్పుడు నీ మానసిక పరిస్థితి బాగుపడుతుంది. సరే డాక్టర్ గారు, మీరు చెప్పిన మాటలు సక్రమంగా వింటాను. ఆధునీకరణలో ఇది ఒక అపశృతి. మన దేశం ముందుకు వెళ్ళడానికి టీవీ, కంప్యూటర్, ట్యాబ్ వంటివి భాగాలే, కానీ మన జీవితాల్లో కాదు. ఇవి లిమిట్స్లో వాడకపోతే ఎంతో ప్రమాదకరం. తల్లిదండ్రులు ఈ విషయం మీద అత్యంత శ్రద్ధ వహించి వారిని స్కిప్పింగ్, యోగా, జాగింగ్ వంటి ఇతర ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ధన్యవాదాలు.